త్యజించవలసింది వస్తు విషయాలను కాదు, వాని అందలి ఆసక్తిని. సన్యాసాన్ని ఇంటి వద్ద కూడా అభ్యసించవచ్చు, యోగ్యత ఉంటే సరి. అంటే ఏంటమ్మా? అంటే త్యజించవలసింది వస్తు విషయాలను కాదు అని అంటున్నారు. అంటే అంటే ఏంటి? అంటే భౌతిక వస్తువులు కానీ, లేకపోతే అనుభవాలు కానీ, లేకపోతే బంధాలు కానీ, సంబంధాలు కానీ, ఇవి కాదు త్యజించవలసింది అని చెప్తున్నారు గురుగారు. అంటే త్యజించవలసింది అహంకార త్యాగము, వ్యక్తిత్వము, పరిమితత్వము, ఇవి త్యజించవలసిందని చెప్తున్నారు. అది సన్యాసాన్ని ఇంటి వద్ద కూడా, అంటే ఇవన్నీ ఎప్పుడైతే వదులుకునేటప్పుడైతేనాక దానికి మనము సన్యాసంలో ఉన్నట్లే అవి. ఎందుకంటే ఈ మూడే మనకి, అంటే అహంకారంతో, వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో ఉండడము, అది సన్యాసం అనిపించుకోదు. యోగ్యత ఉన్నప్పుడు అనంటే, యోగ్యత అంటే ఆ ఆ, అంటే జ్ఞానం పైన ఒక మంచి గురువు గురుగారు యోగ్యత ఉంది, గురుగారు యోగ్యత లేదు. గురుగారు ఎలిజిబుల్, గురుగారు అందరూ యోగ్యులే. ఏమ్మా? గురుగారు అంటే ఎటువంటి యోగ్యత అంటున్నారు అక్కడ గురుగారు? అంటే జ్ఞానం పైన ప్రాధాన్యత ఉండడమా, లేకపోతే ఆలోచనలు లేకుండా ఉండడమా? కాదమ్మా, యోగ్యత అంటే యువర్ ప్రిపేర్డ్నెస్ టు లీవ్ ది వరల్డ్లీ అట్రాక్షన్స్. గురుగారు మొట్టమొదటి ఏమనంటే ఫస్ట్ సెంటెన్స్ చదువు. త్యజించవలసింది వస్తు విషయాలను కాదు. అంటే ఇంటికి, సంసారానికి, ధనానికి దూరంగా పోవటం కాదు. అవును గురుగారు. మరి దేనికి దూరంగా పోవాలి? అహంకారానికి, వ్యక్తిత్వానికి. దాని అందరి ఆసక్తిని. నెక్స్ట్ పాయింట్ అదే గురుగారు, వాని అందరి ఆసక్తిని. అంటే ఎన్నో ఉంటాయి ఇక్కడ. ఆసక్తి లేకపోవటం ఫస్ట్ క్వాలిటీ. అహంకార త్యాగం అనేది, వ్యక్తిత్వ నాశం అనేది వీడి చేతుల్లో లేదబ్బా. అవును గురుగారు. అయిపోయింది, అనుభవిస్తున్నాడు. చెప్పటానికి సంసారం ఏం చేసింది, ఇల్లు ఏం చేసింది, భార్యాబిడ్డలు ఏం చేశారు? నీవు వదులుకోవలసింది అహంకారం అన్నారు. అది వీడు వదులుకోలేడమ్మా. ఒక్క అనుగ్రహంతో ఆత్మ ప్రకాశిస్తూనే పోతుంటది. గురుగారు వ్యక్తిత్వాన్ని వదులుకో, వ్యక్తిత్వాన్ని త్యాగం చేసి ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదల్లా. ఇది ఏమన్నా కరెన్సీ నోట చెల్లించడానికి కుదరదు. ఎంతవరకు కుదురుతుంది? ఆసక్తి నుంచి అనాసక్తికి రావచ్చు. అవును గురుగారు. అటాచ్మెంట్ నుంచి డిటాచ్మెంట్ రావచ్చు. అవును గురుగారు, అంతవరకు వస్తుంది. సంగము నిస్సంగానికి రావచ్చు, మోహము నిర్మోహానికి రావచ్చు. అంతేగాని దేహాత్మబుద్ధిలో ఉన్నవాడికి ఇది వదులుకో అంటే అది వాడి వదులు. ప్రస్తుతం సన్యాసం తెచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు? భార్య బిడ్డల్ని ఆశీర్వాదం పెట్టి కాషాయం ప్యాకెట్లు తిరుగుతుంటారు. వాళ్ళతో నాకు తారసపడ్డాడు. ఎక్కడ
ఒడిస్సా హైదరాబాద్ ఇచ్చాడు ఇక్కడికి సన్యాసి. గురువు గారు. ఆయన ఇంత దూరం ఎందుకు వచ్చేవాళ్ళ మిమ్మల్ని కలవడానికి అన్నాడు. కలవడానికి ఏముంది ఇక్కడ, ఏం చూస్తావు నువ్వు? లేదండి, ఒక చిన్న సమస్య వచ్చింది నాకు. ఏమిటో సమస్య? నేను ధ్యానం చేస్తూ ఉంటే బుర్ర వేడికిపోతుంది అన్నాడు. అసలు ధ్యానం చేయమని ఎవరు చెప్తారు నీకు? మరి ఏం చేయమంటారు? ఊరికే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆలోచన లేకపోతే ఈ అహంకారం ఆచరించలేకపోతుంది. గురువు గారు. గతంలో చెప్పుకుంటాను, వ్యక్తిత్వానికి ఆయువు పట్ల ఆలోచన. నువ్వు ఆలోచన పట్ల ఏం చేస్తున్నావు? ధ్యానం అంటావు, దానం అంటావు, సమాధి అంటావు, చేయమంటావు, చేయమంటావు. ఆలోచన పరిగెడుతున్నావు నీవు. గురువు గారు. ఆలోచన జోలికి పోవద్దు, ఉచ్చలంగా వద్దు, తల ఉండదు, నెత్తి ఉండదు బొమ్మన్న. గురువు గారు. మనిషిని బంధించేది తాను చేసే ఆలోచన ఉంటబట్టు. ఏనాడు రవి? గురువు గారు. అవును గురువు గారు. అవును. మరి అక్కడ ఆలోచనలు కట్ చేసుకోవడం అంటారు కదా గురువు గారు. కట్ చేయడం అంటే ఏమిటి? అనాసక్తి. అనాసక్తి, అదే. దాని వెంట పరిగెత్తకుండా కట్ చేయడం ఎప్పటికప్పుడు. అప్పుడు పరిగెడుతూనే ఉంది. గురువు గారు. ఆలోచన వచ్చింది, ఇది కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో పరిగెడుతున్నావా లేదా? ఆలోచన నమ్మడి. అందుకని ఏమంటున్నారు? అనాసక్తిగా కర్మలు ఆచరించు. మోస్ట్ ఇంపార్టెంట్. అనాసక్తిగా ఉన్నటువంటి ఏంటి? కర్మ చేస్తావు, తింటావు, తిరుగుతావు, చేస్తావు. బంధంతో కూడుకుని ఉండదు. పాయింట్ అది. దానిపైన వ్యామోహం ఉండదు. అనాసక్తి, వైరాగ్యం. వెరీ సింపుల్. గురువు గారు. గురువు గారు. రవి, గురువు గారు. గురువు గారు, అంటే ఇక్కడ సన్యసించటం అనేది అసలు సన్యసించటము అనేది అసలు ఇది జీవుడికి సంబంధించింది కాదు గురువు గారు. ఎందుకంటే అది కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అంతకు ముందు నేను గృహస్థుడిని అనుకుంటాడు. కాషాయ వస్త్రాలు ధరించిన తర్వాత నేను సన్యాసిని అనుకుంటాడు. అంటే ఒక భావం పోయి ఇంకొక భావం వచ్చిందే తప్ప భావాలు లేని స్థితికి రావట్లేదు. కాబట్టి ఇక్కడ నేను సన్యాసిని అన్న భావము అతను వెంటాడుతూనే ఉంటుంది. నీవు గృహస్థుడు అయినా సన్యాసి అయినా ఇల్లు విడిచి, అదే భగవాన్ అంటారు, అడవులకు వెళ్ళినా నీ మనస్సు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే అడవికి వెళ్ళినా అదే మనస్సు, గృహస్థ ధర్మాలు చేసినా అదే మనస్సు కదా. ఇక్కడ సన్యసించటము అనేది అసలు అది ఎప్పుడైతే దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడో అనుగ్రహం చేత, అప్పుడు ఆ స్థితి అంటే అది తనకు తానుగా దేని మీద అనురక్తి లేకుండా, ఆసక్తి లేకుండా, తనకు తానుగా జ్ఞాన వృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ ఇటువంటి ఈ అహంభావాలకు కానీ, ఇదం భావనలకి కానీ, కోరికలకి కానీ, రాగద్వేషాలకి కానీ, ప్రపంచమందు ఆసక్తి కానీ, జీవభావనలు కానీ, ఈశ్వర భావనలు కానీ లేని స్థితి అది అసలైన సన్యాసం. ఆ స్థితే అసలైన సన్యాసము. అదే సన్యసించడము. అంటే ఆ స్థితిలో ఉండటమే సన్యసించడము. కాబట్టి ఇక్కడ దేహాత్మ బుద్ధి వీడు కాషాయ వస్త్రాలు ధరించినా ధరించకపోయినా, గృహస్థుడుగా ఉన్నా లేకపోయినా,
దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము ఈ వేటియందు అంటే అనాసక్తి కొంతమేర వీడు అనాసక్తి ప్రపంచ విషయం ఉంది అనాసక్తి ఉన్నా అది పూర్తిగా తొలగదు. కొన్ని విషయాల పట్టు ఆసక్తి ఉంటుంది, కొన్ని విషయాల పట్ల అనాసక్తి ఉంటుంది. అంత మాత్రం చేత అది సన్యసించడం కాదు. ఎందుకంటే ఎన్నని లోపల వీడికి తెలియని వాసనలు ఎన్నో ఉన్నాయి, సంస్కారాలు ఎన్నో ఉన్నాయి. వీడు ఒక వస్తువు మీద అనాసక్తి పెంచుకున్నా మళ్ళీ ఆ వస్తువు కావాలి అన్న ఒక వాసన మళ్ళీ ఎప్పుడన్నా అది లేచినప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు వాడు ఒక తీపి పదార్థం ఒక 30 రోజులు మానేశాడు తినటం, మళ్ళీ ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు అది మళ్ళీ కనిపించినప్పుడు దాని మీద ఆసక్తి పుడుతుంది. కాబట్టి అది పూర్తిగా తొలగదు. అది ఎందుకంటే కొంత ఆసక్తి అనాసక్తి అనేది అది అది దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము అది ఆ రాగద్వేషాలతో తాదాప్యం చెందుతూ ఉంటుంది. ఇప్పుడు క్రోధం వచ్చింది వాడికి కొన్నాళ్ల పాటు దాని వెంబడ వెళ్ళలేదు, ఏదో సందర్భంలో ఎవరో అవమానిస్తారు, మళ్ళీ వెంటనే వీడికి ఆ క్రోధం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అంత మాత్రం అదే కొంతకాలం అది అడిగినంత మాత్రాన అక్కడ పూర్తిగా నష్టమైనట్టు కాదు. కాబట్టి ఇదంతా అహంకారపు చేష్టలు. ఎప్పుడైతే అనుగ్రహం చేత ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాడో అప్పుడు మాత్రమే అదే నిజమైన సన్యాసము. అప్పటి నుంచి నిజమైన సన్యాసించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అప్పటిదాకా వీడు సన్యాసం కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అదే మనస్సు, అడవికి వెళ్ళినా అదే మనస్సు, తపస్సు చేసినా అదే మనస్సు, కొండ చర్యల్లో ఉన్న అదే మనస్సు. కాబట్టి ఎందుకని మనము జ్ఞానస్థితి అహంకారం లేని స్థితి నిజమైన సన్యాసించడం అంటే అక్కడ కర్త లేని కర్మలు సాగిపోతుంటాయి. నేను చేస్తున్నా అన్న భావం ఉండదు, దేని మీద ఆసక్తి ఉండదు. ప్రపంచం చూసినా చూడకపోయినా, ఆలోచనలు వచ్చినా రాకపోతే తనకి దేహం ఉన్నా లేకపోయినా దేని మీద ఆసక్తి ఉండదు. ఆ మూలంలో ఉండి అన్ని జరిపించబడతాయి. అక్కడ మీరన్నట్టు పాయసం తాగుతారు, భగవాను తాగుతాడు, అవతల భక్తుడు తాగుతాడు. భక్తుడికి మళ్ళీ కావాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ పరిగెత్తాలి అని ఉంటుంది. కానీ భగవాన్ తీసుకున్న పాయసము ఆ ప్రారంభంలో వచ్చింది, జరిగింది, అది వెళ్ళిపోయింది, అంత అలా ఉంటుంది. దాని మీద ఆసక్తి ఉండదు. అంటే అక్కడ చేసినా చేయనట్టే, తాగినా తాగినట్టే, నడిచినా నడవనట్టే, అలా ఉంటుంది ఆ స్థితి. కాబట్టి అన్ని ఆ కర్తలేని కర్మలు సాగిపోతూ ఉంటాయి. ఎందుకని అంటే ఆ జ్ఞానం ముందుండి ఆ ప్రారంధాన్ని నడిపిస్తుంది. కాబట్టి అక్కడంతా మృత మనస్సే మారిపోయి ఉంటుంది. ఇక్కడ మనస్సు అనేది ఉండదు. ఇంకా అక్కడ దేని మీద ఆసక్తి ఉండదు. ఎందుకని ఆసక్తి? ఇప్పుడు ఈ జీవుడికి అంతా ఆసక్తి ఉంటుంది. ఎందుకని? ఇక్కడ నేను చేస్తున్నా అన్న భావం కలిగి ఉంటాడు. ఆ కర్తృత్వ భావన కలిగి వీడు ఎంత నేను పనిముట్టు అనుకున్నా సరే ఆ భావన కలిగే ఉంటాడు. ఏదో సందర్భంలో నేను చేస్తున్నాను అన్న సంకల్పాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకని ఆ తాదాప్యత ఉంటుంది. అది పూర్తిగా పోదు. ఇప్పుడు అదే అసలు యాక్చువల్ గా అసలు ఈ జీవుడికి తెలిసినా తెలియకపోయినా వీడు రోజు సన్యసిస్తూనే ఉన్నాడు. జాగృత స్వప్నంలో గృహస్థుడుగా ఉన్నాడు, సుషుప్తిలో సన్యసిస్తూ ఉన్నాడు. ఎందుకని? వీడికి తెలిసినా తెలియకపోయినా సుషుప్తిలో సన్యసిస్తున్నాడు, జాగృతావస్థలో గృహస్థుడుగా ఉన్నాడు. జాగృతావస్థలో ఆ దేహాత్మ బుద్ధితో తాదాప్యత చెంది అన్నిట్లోనూ ఆసక్తి కలిగి ఉన్నాడు. సుషుప్తిలో అక్కడ నిజమైన సన్యాసించట్ల, అక్కడ ఎరుకతో కూడి ఉన్న జ్ఞానము లేకపోయినా అక్కడ సన్యసిస్తున్నాడు. ఎందుకని? అక్కడ ఏ భావాలు లేవు. అక్కడ దేహానికి సంబంధించిన భావం లేదు, ఒక విషయాల మీద ఆసక్తి లేదు, ఒక ఇంద్రియాల అనుభవం లేదు, బుద్ధి సూక్ష్మత అక్కడ పనిచేయట్లా. అక్కడ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం లేదు, జీవుడికి సంబంధించిన జ్ఞానం లేదు, ఈశ్వరుడికి సంబంధించిన జ్ఞానం లేదు, తన సంసారానికి సంబంధించిన భావాలు లేవు, దుఃఖము లేదు, సుఖము లేదు, ఏమీ లేవు అక్కడ. కానీ అక్కడ సన్యసిస్తున్నాడు. కానీ అక్కడ సన్యసించినా అది నిజమైన సన్యాసం కాదు. ఎరుకతో కూడి ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞాన ఉత్తిచ తను తాను తెలుసుకుంటూ దేని మీద ఆసక్తి లేకుండా, దేనితోనూ ఈ జీవ జగత్ ఈశ్వరులతో సంబంధం లేకుండా తను తాను తెలుసుకుంటమే అది సన్యాసి. నిద్రలో జరిగేది వీడికి తెలిసినా తెలియకపోయినా వీడు సన్యసిస్తున్నాడు. కాకపోతే అక్కడ ఎరుక ఉండి వీడు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి అది సన్యాసమే.
అందుకనే ఈ జీవుడు కొత్తగా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ జాగృతావస్థలో గృహస్థుడుగా ఉన్నాడు, సుషుప్తిలో సన్యాసుడుగా ఉన్నాడు. ఇలా మారుతూ ఉన్నాడు వీడు. కాబట్టి నిజమైన సన్యాసం ఎరుకతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అదే నిజమైన సన్యాసము. అది జ్ఞానస్థితి, అది పూర్తి ఆత్మస్థితి. ఆత్మస్థితి ఏకము అద్వయము, అందుట్లో ఏకము, అది ఒకటిగానే ఉంటుంది. అక్కడ రెండవది లేదు. మరి రెండవది లేదు అన్నప్పుడు ఇక దేని మీద ఆసక్తి ఉండదు. ఇక్కడేంటి, రెండవది ఉంది, ద్వైభావం ఉంది. అందుకని విషయాల మీద ఆసక్తి, ప్రపంచ విషయాల మీద ఆసక్తి, ఇతరుల మీద ఆసక్తి, నా వాళ్ళు ఫలానా వారు అని, శత్రువులని మిత్రువులని, రాగమని ద్వేషమని, ఇలా భేద దృష్టి కలిగి ఉన్నాడు. మరి ఆయన వాళ్ళైతే నా వాళ్ళు అంటున్నాడు, పరాయి వాళ్ళు నా వాళ్ళు కాదు అంటే, అక్కడే వాడు ఆ భేద దృష్టితోనే అక్కడ ఆసక్తి అనాసక్తి కలిగి ఉంటున్నాడు ఇతరుల మీద. కాబట్టి వాడికి సంబంధించిన వస్తువుల మీద అయినా అంతే, సరే వాడికి కావాల్సిన దాని మీద ఇష్టం ఏర్పరచుకుంటున్నాడు, అవసరం లేని దాని మీద అయిష్టం ఏర్పరచుకుంటున్నాడు. కాబట్టి ఈ భేద దృష్టి ఉన్నంత కాలము, ఈ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము వీడికి ఎంత వీడు కాషాయవస్త్రాలు ధరించినా అది సన్యాసం కిందకి లెక్క రాదు. కాకపోతే అది కొంతమేర ఆ కోడ్, ఒక డ్రెస్ కోడ్ వేసుకున్నప్పుడు కొంతమేర ఓకే, వాటి మీద కొంత అనురక్తి కలిగి ఉంటారే తప్ప అది పూర్తిగా సన్యసించడం కాదు. కేవలము ఆత్మస్థితిలోని ఎవరైతే ఆత్మలో సంసిద్ధుడు అవుతాడో అతడు అంటే, మనం జ్ఞాని అని చెప్పుకుంటున్నాం కాబట్టి కొంత విడదీసి ఆ జ్ఞాని మాత్రమే పూర్తిగా సన్యసించినట్టు. అందుకే భగవాన్ వచ్చి మరి ఎందుకని ఆ గోచిగుట్ట కూడా తీసేసి చివరికి మళ్ళీ వచ్చి కొంతమంది అన్ని వదిలేసి అరుణాచల అంటూ ఆ తండ్రిని కౌగిలించుకున్నాడంటే, అంటే దేంటి ఆ ప్రేమ విస్తృతమైంది అక్కడ అంటే అది నిజమైన ఆ ప్రేమ విస్తృతమైంది. అది దేని మీద ఆసక్తి లేదు. అంటే అతను గోచి ధరించాడా లేకపోతే జుట్టు ఉందా లేదా అనేది ప్రసక్తి లేకుండా ఆ ప్రేమ విస్తృతం అయింది కాబట్టి అది దానంతటా అదే రాలిపోయినాయి. అనాసక్తి జరిగిపోయింది. గుడ్డలు ఉన్నా లేకపోయినా, జుట్టు ఉన్నా లేకపోయినా వాటి మీద సంబంధం లేకుండా అరుణాచల అంటూ తండ్రి అంటూ కౌగులించుకున్నాడు. ఎందుకని అక్కడ అటువంటి అన్ని త్యజించవని ఆ నిజమైన సన్యాసి తన దుస్తుల్ని, సంసారాన్ని త్యజించాడంటే అది వాటి పట్ల ద్వేషం వల్ల కాదు, అతని ప్రేమ ఇంకా విస్తృతం అవటం వల్ల అది సంభవిస్తుంది అక్కడ. కాబట్టి ఇక్కడ నిజమైన సన్యాసి ఏంటంటే, ఎవరైతే ఆత్మలో సంసిద్ధుడు అవుతాడో, అంటే దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందినప్పుడే అప్పుడే నిజమైన సన్యాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పటిదాకా వీడికి కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యసించడం లెక్క కాదు. వీడు తెలిసినా తెలియకపోయినా సుషుప్తిలో సన్యసిస్తున్నాడు, జాగృత అవస్థలో మళ్ళీ గృహస్థుడుగా ఉన్నాడు. కాబట్టి ఇది ఈ మార్పు ప్రతిరోజు జరుగుతూనే ఉంది. కాబట్టి అది మనం గమనించట్లా. ప్రతిరోజు మనం సుషుప్తిలో సన్యసిస్తూనే ఉన్నాం. కొత్తగా మనం సన్యాసించాల్సిన అవసరం లేదు. జాగృత అవస్థలో గృహస్థుడుగా ఉన్నాడు, సుషుప్తిలో మళ్ళీ సన్యసిస్తున్నాడు. అంటే సన్యసించడం అంటే అక్కడ ఏ భావాలు లేవు. అక్కడ తన దేహ భావన కానీ, దేహస్ఫురణ కానీ, ఇంద్రియాల అనుభవం కానీ, బుద్ధి అనుభవం కానీ, లేకపోతే ప్రాపంచిక అనుభవం కానీ, విషయాల పట్ల ఆసక్తి కానీ, ఏ భావాలు లేని స్థితిలో ఉన్నాడు. కాకపోతే అక్కడ ఎరుక ఉన్నా తాను గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అహంకారము పూర్తిగా నష్టం అవ్వాల, అహంకారం మిగిలే ఉంది. ఎప్పుడైతే ఆ అనుగ్రహం చేత అహంకారం నష్టమైందో అది నిజమైన సన్యసించటము, అది ఆ స్థితిలో ఉండటమే సన్యసించటము అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. గురువు గారు, గురువు గారు దేహాత్మబుద్ధితో ఆత్మగా ఉండలేడు గురువు గారు. అది ఇంపాసిబుల్ అసలు. కాబట్టి ఒక్క అనుప్రేమ చేతనే అది ప్రకాశించినప్పుడే ఆత్మస్థితిని న్యాసం అన్నారు. న్యాసం అంటే ధ్యానం. అహంస్వరంగా నిలిచి ఉన్న స్థితి సన్యాసము. గురుగారు, జీవుడు ఉండటం కాదు, జీవుడు ఉండటం కాదు. అవును. నిద్రపోతున్నప్పుడు ఈ దేహం జగత్ ఎగిరిపోయిందిగా. ఆత్మస్థితిలో తురీయంలో కూడా సృష్టి ఎగిరిపోతుంది, ఉండదు. నిద్రలో కూడా వాడు సన్యసిస్తున్నాడు, కాకపోతే అది సన్యసిస్తున్నాడు అన్న సంగతి తెలియదు వాడికి. ఎందుకని
వాసనలు మిగిలి ఉన్నాయి అక్కడ. గురుగారు. ఆనందమే విషయంలో ఉంటాడు వాసనలు పెట్టుకుని. ఓకే, అయ్యా శ్రీనివాసరావు గారు చూడండి, ఇవాళ విషయం ఇంకేమైనా ఉందేమో స్వామి చెప్పండి. చెప్పండి వినోద్. స్వామి భగవంతుని అనుగ్రహం చేత వ్యక్తిత్వ భావము నష్టమైన క్షణమే అదే నిజమైన సన్యాసము అన్నారు కదా స్వామి. తర్వాత వ్యక్తిత్వ భావము నష్టమైనప్పుడు, దేహభావము నష్టమైనప్పుడు, ఏకంగా నిలిచి ఉన్నప్పుడు ఇంకా సన్యసించడానికి రెండవది ఏమీ లేదు కదా స్వామి. ఏమంటారు చెప్పండి. వ్యక్తిత్వ భావము ఆ భగవంతుని అనుగ్రహం చేత నష్టమైనప్పుడు స్వామి, ఇంకా ఆ, ఆ, జీవుడు ఆ, ఆత్మగా సంస్థి ఆ స్థితి పొందినప్పుడు ఇంకా సన్యసించడానికి ఇంకా రెండోదంటూ ఏమీ ఉండదు కదా స్వామి. ఇంకా అక్కడ సన్యసించడం సన్యాసించడం అనేది ఒక కార్యక్రమం కాదు, అది స్వామి. ఆత్మ ప్రకాశమే సన్యాసము. వ్యక్తిగా స్వీకరించేది కాదు అది. భౌతికమైన ప్రపంచంలో ఇతరులకు అర్థం అవడానికి కాషాయ గుడ్డ కట్టుకుంటాము, లేదా నేను దూరంగా ఉన్నానని ఐడెంటిటీ కోసం చేసేది తప్ప నిజమైన సన్యాసము ఆత్మగా నిలిచి ఉండుట. అది వ్యక్తిగతం కాదు, అది సరే స్వామి. ఏమైనా సరే స్వామి. దేహం ఉంటుంది, నువ్వు సంసారం ఉన్నా అంటనట్టుగా నీవు నిమగ్నం ఉంటే నీవు కూడా సన్యాసమే. బాగుంటది. ఆలోచన లేని, బంధం లేని గృహస్థుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అతడు సన్యాసియే. అది స్వామి, అక్కడ ఆసక్తి అనాసక్తి అంటే ఇప్పుడు నాకంటే ఎడంగా ఇంకొకటి ఉన్నది, దాని ఇందులో ఆసక్తి అనాసక్తి అనేటువంటి ఆలోచన, అది ద్వైత భావమే కదా స్వామి. అది అద్వైతానికి ఎందుకంటే దేహంతో ఉంటుంది. స్వామి. దేహాంతో ఉన్నప్పుడు దేహాంతో ఉంటాయి. స్వామి, నువ్వు నిమగ్నం ఉంటే దేహం ఉన్నప్పటికీ దేహం ఉండదు, ఆసక్తి ఉండదు, దీన్ని ప్రొటెక్ట్ చేయాలని ఉండదు, తినాలని ఉండదు. కాబట్టి అనాసక్తిగా ఉంటాడు. ఏముంటుంది అట్లాంటి ఉంటారు. దేని నాటిని కానీ, ఆసక్తి కానీ, ఇది కావాలని కానీ, ఇది వద్దని కానీ ఉండదు. స్వామి, అర్థమైంది స్వామి. అర్థమైంది స్వామి. అది రన్నింగ్ పాయింట్. స్వామి. అయ్యా శ్రీనివాసరావు గారు ఎక్కడ కనపడలేదు. శ్రీనివాసరావు గారు ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు గురువు గారు. వచ్చారు. ఇది చాలా బాగుందండి. ఇవాళ స్టేట్మెంట్ చాలా బాగుంది. చూడంగానే అనుకున్నాను భలే స్టేట్మెంట్ పెట్టారు పద్మనాభ గారు ఇవాళ. వినపడుతుందండి? వినపడుతుందా? వినపడతాను సార్, వినపడతాను. ఓకే. గురుగారు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. స్వామి, దాన్ని మళ్ళీ చెప్పగలరు స్వామి. ఆసక్తి
ఉండటం లేకపోవటం. చెప్పండి. ఏమైనా స్వామి అదే ఆసక్తి అని మాట్లాడుతున్నారు. వినోద్ మాట్లాడండి. స్వామి ఇప్పుడు ఒక సాధకుడిగా వచ్చిన ఆలోచన ఏదైనా సరే దాన్ని త్యజించడం కూడా సన్యాసమైన స్వామి, మానసిక సన్యాసంగా చెప్పుకోవచ్చున స్వామి. సాధకుడిగా ఈ మానసిక సన్యాసము ఎంతవరకు భగవంతుని అనుగ్రహం పొందుటకు ఉపయోగపడుతుంది స్వామి? వచ్చిన ఆలోచనల ప్రతి ఎందు దానితో తాదాత్మ్యం చెందకుండా ఉండుట అనేటువంటి. ఇక్కడ సన్యాసము మానసికమా భౌతికమా అని పాయింట్ కాదు. అసలు మనస్సే ఉండదు. ఆత్మస్థితిలో అహంకారము, మనస్సు, ద్వైతము ఉండదు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? స్వామి ఇప్పుడు మానసిక సన్యాసం అంటున్నావు. మనస్సు అంటే వ్యక్తిత్వము. వ్యక్తిత్వం అంటే ఆత్మబుద్ధి. అది ఉండదు నాయన. నేను నిద్రపోతున్నప్పుడు దేవుడికి పోయిందో తెలియదు, మనస్సు పోయిందో తెలియదు, నీ సంసారానికి పోయిందో తెలియదు. ఇట్లా కానీ ఆత్మస్థితిలో తెలుస్తుంది. నీ ఎరుక నీకు తెలుస్తుంది, నీ స్వరూపంగా తెలుస్తుంది, అనంతంగా తెలుస్తుంది. అది జ్ఞానం. అది అక్కడ జీవుడు గాని, జగత్తు గాని, దైవం గాని, సంసారము గాని ఏ ఒక్కటి ప్రకాశించదు. ఏమైనా ఇంకా సింప్లిఫై చేస్తే ఆత్మస్థితి సన్యాసము, తురీయమే సన్యాసము. సన్యాసం అంటే వ్యక్తిగా పుచ్చుకునేది కాదు. వ్యక్తిత్వ నాశమే సన్యాసము. ద్వైత రహిత స్థితి సన్యాసము. అన్యత్వము తల ఎత్తకపోవటమే సన్యాసము. డిఫరెన్స్ అర్థమైంది స్వామి, అర్థమైంది. ఓకే, ఓకే స్వామి. మన శ్రీనివాసరావు ఇంకేమన్నా ఉందా? ఏం లేదు సార్. ఓకే, ఏమి తెలుసుకోవడమే సన్యాసం. అంటే మనస్సులో విచారణ కాదు, తెలుసుకోవాల్సింది దాంట్లో ఉన్న ఆసక్తిని ఛేదించాలని చెప్తున్నాను. ఏమన్నా వస్తు విషయాన్ని ఛేదించడం కాదు, వాటి మీద ఆసక్తిని ఛేదించాలని చెప్తున్నారు కదా. అది ఇంపార్టెంట్. అదే కరెక్ట్ పాయింట్. అదే ఇవి అవస్థల్లో ఇవన్నీ ఆసక్తి అనేది తురీయావస్థలో వీటి మీద ఆసక్తి ఉండదు అని చెప్పంటే అక్కడ ద్వైతం అన్నది లేదు, దేహాత్మ బుద్ధి లేదు. కారణంగా అది ఏకాత్మ స్థితి అని చెప్పచ్చు. దానికి సాధన చేయక్కర్లేదు. అది ఎక్కడైనా ఉన్నది ఒకటే. ఇల్లు వాకిలు పెట్టి ఎక్కడికో పోతే ఎక్కడ వచ్చేది కాదు. మనశ్శాంతి అన్నది అక్కడ కూడా అదే తలపులు ఉంటాయి, అదే మనస్సు ఉంటుంది. ఉన్న చోట ఉండే దాన్ని సాధన చేయటం అంటాము, అది పరిశీలించడం అంటాము, విచారం చేయటం అంటాము. ఉన్న చోట నుండే చేయటం. దానికోసం ఇల్లు వాకిలి భార్య పిల్లలు వీటన్నిటి వదిలిపెట్టక్కర్లేదు. దానికి మనకి జనక మహారాజు గుర్తు, చైతన్య ప్రభువే గుర్తు. వాళ్ళందరూ కూడా కుటుంబంలో సంసారం చేసుకునే వాళ్ళు మోక్షాన్ని సత్యాన్ని అన్వేషించగలిగారు. గురుగారు అదే అంటే ప్రపంచం పైన జనన మరణాల పైన వస్తు విషయాలపైన ఆసక్తి లేకుండా ఉండడం. అది మనం ద్వైతం చెప్పుకునే మాట. గురువు గారు ఆసక్తి అనాసక్తి రెండు ఆందోళనకి సంబంధించినవి. గురుగారు అంటే ఎటు చూసినా కూడా ఇప్పుడు మీరు సన్యాసం అని చెప్పినా, శరణాగతి అని చెప్పినా,
లేకపోతే ఏది చూసినా కూడా అన్నిటికీ ఒకే దానికి వర్తిస్తాయి ఆ గురుగారు. అంతేగా మరి. ఉమ్, ఉమ్, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ ఏది ఉండదు. ఉమ్, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? జీవుడు becoming ఆత్మ ఆత్మ. ఉండదు. ఆ గురుగారు. వ్యక్తి ఉంటూ నేను సన్యసించాను అనే స్థితి కూడా ఉండదు. ఈ రెండు మాయలు. ఆ గురుగారు. ఆ గురుగారు వ్యక్తి ఉంటే ఇక్కడ జీవుడు ఉన్నాడంటేనాక ఇంకా జీవుడు ఉన్నాడంటేనాక ఇక్కడ ఆత్మది కుదరదు. కాబట్టి దీనికి దానికి సంబంధం లేదు. సో సన్యాసం అనేది భౌతికం కాదు. ఫస్ట్ ఇల్లు భార్యాబిడ్డలు త్యజించినంత మాత్రాన అతడు సన్యాసి కాడు. ఫస్ట్ పాయింట్. గురుగారు వదిలిపెట్టవలసింది వ్యక్తిత్వ నాశమని, ఆకర్షణని. కాబట్టి అనాసక్తిని పెంచుకోగలిగితే ఎక్కడున్నాను సన్యాసివే. గురుగారు. ఏమో సరోజ ఏమన్నా సన్యాసం? గురుగారు ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పరా? ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి. ఆత్మని గ్రహింపని వారు ఎవరైనా ఉంటారా? అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా? ఆత్మ సాక్షాత్కారం అనేది ఒక గమ్యమని అనుకుంటే అది శాశ్వతం కానేరదు. ఎందుకంటే ఈ అహంకారం కంటే ముందే గమ్యం ఉంది. గమ్యంలో ఉన్నదేదో అది మన పుట్టుక కంటే ముందే ఉంది. సరోజ పుట్టక ముందే ఆత్మ అన్నది లేదు. అర్థమైంది గురువు గారు. కాబట్టి అంటే అనాసక్తి ఏర్పరచుకున్నప్పుడు మనస్సు శుద్ధమై శుద్ధ సత్వమై ఆత్మగా ఉంటుంది. ఒకటి లేనుంది. గురువు గారు అద్భుతం చేస్తున్నంత వరకు. అవును గురువు గారు. అంటే ఇక్కడ యోగ్యత ఉంటే సరి అన్నారు. అంటే ఆ యోగ్యత అంటే అక్కడ ఆత్మ అనుగ్రహం అనే ఆసక్తి. అనాసక్తి ఉన్న వాడు ఆత్మ సన్యాసి పాయింట్ ఇది. అవును గురువు గారు. యోగ్యత అనే పదం తీసుకుంటే నేను ఎందుకు ఆసక్తి లేదు. వైరాగ్యంతో అదే పాయింట్. దర్శనం చేసి ఒకటే గురువు గారు ఉంటే దుఃఖం లేదు. గురువు గారు సమదృష్టి ఉంటుంది. అవును గురువు గారు. ఇష్టము అయిష్టము ఉండవు, రాగద్వేషం ఉండవు, అసలు ద్వైతం అనేది ఉండదు. గీతలో కూడా సమదృష్టి గురించి మాట్లాడారు. ఆ సమ అనేది ఆయన చాలా సార్లు వాడారు గీతలో భగవాన్. అవును గురువు గారు. ఎందుకని గురువు గారు అన్యదృష్టి ఉంటే మాయ స్టార్ట్ అవుతుంది. అవును. అన్యదృష్టి లేకపోతే సత్యమే ఉంటుంది. అక్కడ వెరీ సింపుల్. గురువు గారు కొత్తగా ఇది రాదమ్మా. గురువు గారు సమస్యకు వస్తుంది అహంకారంతో, వ్యక్తిత్వంతో సత్యం తెలుసుకోవాలంటే కుదరదు. అందుకని
ఆ మాత్రం మూల్యం చెల్లించక తప్పదన్నారు. గురువు గారు. మూల్యం అంటే వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టాలి. అంతే అంతే గురువు గారు. సరే, మీ అండ్ మై అనేది ఉండకూడదని. అవునా నీకు? స్వామి అది వ్యక్తిత్వము మనం చెల్లించేది కాదు కదా స్వామి. అది భగవంతుని అనుగ్రహంతో ఈ వ్యక్తిత్వ భావం నష్టం అవ్వాలి కదా స్వామి. ఆ అనుగ్రహం కూడా ఈ ప్రోగ్రాం వస్తుంది. స్వామి. ఇప్పుడు మాత్రం అనిపిస్తుందా? ఇట్ ఈస్ బ్రీత్ అన్నాడు. స్వామి. భగవంతుడు లోపల నన్ను తయారు చేస్తున్నాడు. ఇది చెప్పాడు కదా. చెప్పుకుందాం, మనం ఎదుర్కొంటుంటే ఈ జగత్తుని, ఈ దేహాన్ని, సంసారాన్ని ఎవరు కాపాడుతుంది? ఎవరు పవరే కదా. హైయర్ పవర్ స్వామి. మరి అంటే జాగ్రత్త అవసరమేగానే మనం చేస్తున్నాం అనుకుంటాం. అది పాయింట్ ఇక్కడ. ఏమైనా ఓకే స్వామి. వేళాచారి ఏమైనా ఉంటే చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. ఏడు పడుతుంది కాసేపట్లో, అన్మ్యూట్ చేసుకోండి. సారీ గురుగారు, ఇది దేహాత్మ భావన అనుగ్రహంతో పోతుంది అన్నమాట. అంతేగా మరి. అనుగ్రహం ఆత్మ అన్నా, తురీయం అన్నా, భక్తి అన్నా, జ్ఞానం అన్నా, సత్యం అన్నా, ఆలస్యం అన్నా అంత ఒకటే. లేనిది బాగుంటుంది. తాడు అంటే బాధిష్టమైంది. మీరు బాగుంటారు. అదే మార్చి చెబుతున్నారు. ఆయన నుంచే తృణీకరించబడింది. సృష్టి లేదు, జీవి లేదు. ఏమన్నారు? ఓకే. చెప్పినట్టు అవును. అయినప్పటికీ మింగుతుందా? ఎందుకని? ఇది సత్యం అనుకుంటున్నావు. సంసారం సత్యము, దేవం సత్యము, బాధ్యత సత్యము. చెప్పినట్టు అవును గురుగారు. నిజానికి ఇది పోవడానికి లేదు. ఓకే. నీవు ఆత్మతోనే ఉన్నావు, తెలియకుండా ఉన్నావు. ఒక అనుగ్రహం చేతనే ఇందాక వాడు చెప్పుకుంటే ఎదుగురికి ఓకే. ఆరాట ఉన్నప్పుడు ఆ ఆరాటం కూడా అదే అప్పుడు వస్తుంది. మీరు సంపాదించేది కాదు ఆరాట, ఓకే. మీలో వైరాగ్యం తీసుకొస్తుంది, మీలో సంతృష్టి తీసుకొస్తుంది, నన్ను విచారింపజేస్తుంది. ఇప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ చేయలేవు అనుకుంటావు. నాకు అర్థం చేస్తున్నాను చేస్తారని. అలా ఉండదు ఆయన. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. సృష్టిని మొత్తం నిర్మిస్తుంది. ఓకే. అది చేస్తుంది.